ఈ స్కూల్ టీచర్లు అంటే పోరలకు పాఠాలు చెప్పి టైం అయిపోగానే ఇంటికి పోతారు. మళ్ళా పొద్దుగాల బడికి మాపటీలు ఇంటికి. నడుమిట్లా పోరలేదన్న అర్థం కాలేదంటే మళ్ళా చెప్తారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. కానీ అందరు అట్లనే ఉండరులా. పోరలకు విద్యా బుద్ధులు చెప్పుడే కాదు, వాళ్ళ మంచి చెడ్డలు సుతా అరుచుకుంటారు. అసొంటోళ్ళు ఆడాడనే ఉంటారు. కానీ గీ మేడం అసొంటోళ్ళు ఏడన ఒక కాడుంటారు. బడెగ్గొట్టి పార్కులు ఆడుతున్నారేమో అనుకునేరు. పోరలున్నది ఈ స్కూల్లనే. హగో వీళ్ళు ఊగుడు వాళ్ళు జారుడు, ఇటు ఈ తమ్ముడు యాలాడు, ఎవ్వల సంబరంలో వాళ్ళు ఉన్నారు. పో ఓ పారి ఈ స్కూల్ ను మంచిగా చూడుర్రి. గోడలన్నిటి మీద తీరు బొమ్మలేసిండ్రు. పోరలకు అక్కెరొచ్చేటట్టు జాతీయ పువ్వు, పక్షి, జంతువు, అట్లనే 1-2 ట్రాఫిక్ రూల్స్ ఇట్లా షానున్నాయి. ప్రైవేట్ బడి కాదుల్లో, సర్కార్ బడే. అట్లని అన్ని చేసింది సర్కార్ కాదు. 14 ఏండ్ల కిందట టీచర్ గా వచ్చిన గీ మేడం పేరు మమత. 8 ఏండ్ల కింద సీఎం చేతుల మీదకెళ్లి ఉత్తమ టీచర్ అవార్డు, 5 ఏండ్ల కింద ఇంకో అవార్డు, 2 ఏండ్ల కింద ఓ అవార్డు, నిరుడు 2 అవార్డులు, ఇట్లా తాపకో అవార్డు వస్తుంటే వాటితో పాటు ప్రైజ్ మనీ సుతిస్తారు కదా. హగో గా పైసలు ఇంట్లోకి ఆడకం చేయకుండా పోరల కోసానికి ఇట్లా బడిని ముద్దుగా శృంగారిస్తానికి ఆడకం చేసిందన్నట్టు పాఠాలు సుతా వివరంగా ఎంత ముద్దుగా చెప్తుందో. సర్కార్ ఓలే చెయ్యాలని చూసుకుంటా ఊకుంటే అది కాదు పోదని మేడమే అడుగు ముంగట్కేసిందన్నట్టు. రంగులేసిన బంగుళాల బొమ్మలని చూస్తుంటే మంచిగా చదువుకో బుద్ధి అవుతుంది అని చెప్పుకుంటా చిన్న మురిపేం కాదు పిల్లలది. 100 రూపాయలు ఇయ్యాలంటేనే వెనక ముందు ఆడుతున్న ఈ రోజుల్లో 1000లకు 1000 పెట్టి బడిని బాగు చేపిచ్చిరంటే మీరు సూపర్ మేడం.